గుడ్ మార్నింగ్ మై స్టూడెంట్స్. ఈరోజు వీడియోలో ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత అసలు యాప్లో ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్ కాల్స్ వాటి ద్వారా అడుగుతున్న నేపథ్యంలో అసలు యాప్లో ఏమేమి కోర్సులు ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ర్యాపిడ్ రివిజన్ కోర్స్ గురించి చాలామంది డౌట్ పడుతున్నారు. ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది మీరు చదివినటువంటి ఎంటైర్ సబ్జెక్ట్ను ఒక్కసారి క్విక్ రివిజన్ చేసి మరియు అసలు మీరు వెళ్తున్నటువంటి దారి కరెక్టా కాదా అనేది. ఓకే, సో జూలై 28th ఎగ్జామ్ అనుకుని మనం ఒక సెట్ ఆఫ్ కొన్ని క్లాసెస్ చెప్పుకున్నాం. ఓకే, కానీ జూలై 28th నుంచి చాలా డైనమిక్స్ మారిని. ఒక అప్రోచ్ అండ్ ఓరియంటేషన్ టువర్డ్స్ ఎగ్జామ్ కోసం ఒక ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తాం. అది మీరు చూడొచ్చు. అది విచ్ ఇస్ అవైలబుల్ అట్ 499 రూపీస్. 10 days ఉంటుంది, ఎవ్రీడే 3 hours. నాకు తెలిసి అది ఒక మినిమం 3 to 5 days ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఓకే, సబ్జెక్ట్ కంక్లూడ్ చేయడం చాలా కష్టం. ఇంట్రొడక్షన్ అండ్ తీసుకెళ్ళడం చాలా ఈజీ, కానీ కంక్లూడ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో నాకు తెలిసి 12 to 15 days అనుకోండి. మినిమం 12 days అనుకుంటున్నాం, మాక్సిమం 15 days. ఓకే, సో దాంట్లో ఏమని చెప్తానంటే క్లాసెస్కి సంబంధించినటువంటి ఓరియంటేషన్, అప్రోచ్ అండ్ నెంబర్ 2 ఈజ్ నథింగ్ బట్ దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకే, సబ్జెక్ట్ని ఎలా అటాక్ చేయాలనేది. ఓకే, ఓవరాల్ కాంప్రహెన్సివ్ కవరేజ్ అండ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఓకే, ఎగ్జామినర్ ఇటీవల కాలంలో ప్రశ్నల సరళత గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ 499 రూపీస్ పెట్టాను. టెస్ట్ సిరీస్లో క్లాసెస్ లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ లైవ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు వీ కెన్ ఆల్సో ఐడెంటిఫై ద అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ కాల్డ్ యాజ్ పీడిఎఫ్ని కూడా ఇవ్వడం జరుగుతున్నాడు. ఓకే, స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు టు గెట్ ద పీడిఎఫ్. కాకపోతే పీడిఎఫ్ ఇస్తే మార్కెట్లోకి వెళ్తుంది. ఇది చాలా నా కష్టార్జితం అనమాట. అంటే సో నా ఓవరాల్ ఎఫర్ట్స్ తోటి ప్రిపేర్ చేసినటువంటి కాంటెంట్ కాబట్టి ఓకే విల్ సీ, చూద్దాం, ఏం పర్వాలేదు, స్టూడెంట్స్కి ఇచ్చేద్దాం. సో ఇలా ఈ రెండు 500 అయింది అనుకున్నప్పుడు ఆల్రెడీ ఒకటి కోర్స్ ఒక 2 months నుంచి ఒకటి నడుస్తూ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. అది లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. నేనేమంటానంటే మీరు ఆల్రెడీ వినుండ టెస్ట్ సిరీస్ ఇవన్నీ వినాలనుకున్నప్పుడు మెంటర్షిప్ ప్రోగ్రామ్లో 1500కి మీకు క్లాసెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు దాంట్లోనే యాడ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ దాంట్లో మళ్ళీ క్యూఆర్పీ ఉండదు, ఎందుకంటే అది ఒక సెట్లో వెళ్ళిపోతుంది. దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది 3 కాంపోనెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద యాప్. ఈ 3 కోర్సులు మీకు నచ్చిన కోర్సు, మీకు దానికి సంబంధించిన మీ ప్రిపరేషన్ మెకానిజం బట్టి, దాని యొక్క ప్రోగ్రెస్ని బట్టి యూ కెన్ డిసైడ్ విచ్ కోర్స్ తీసుకోవాలనేది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు దట్. నెక్స్ట్, అసలు చాలామంది అభ్యర్థులు లాస్ట్ మార్కుల్లో అంటే 10% ఆఫ్ ద మార్క్స్లో ఉద్యోగాన్ని కోల్పోవడం గురించి, అది నాకు చాలా చాలా మెయిన్ ఫోకల్ ఏరియా. మనకు రిజల్ట్స్ వచ్చిన దాకా తెలియదు మనం 10% ద్వారా కోల్పోయామా లేదా 10% దాటి వెళ్ళిపోయామా అనేది. సో పాయింట్ ఏంటంటే భూమి మీద ప్రత్యక్ష నరకం ఏదైనా ఉందంటే 10% మార్క్స్ డిఫరెన్స్ తోటి, లేదా 5 మార్కులు 6 మార్కులు లేదా 10 మార్కులతోటి జాబ్ అవడం అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు చేయాల్సింది ప్రాక్టీస్. సార్ మేము లాస్ట్ టైము అంటే అభ్యర్థుల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను లాస్ట్ టైం లక్ష్మీకాంత్ చదివాను కాబట్టి ఈసారి పాలిటిక్ ఇంకో బుక్ చదువుతాను, లాస్ట్ టైం బిఎస్ఎల్ చదివాను హనుమంతరావు చదివాను కాబట్టి ఈసారి ఇంకో బుక్ చదువుతాను, లేకపోతే ఎకానమీ లాస్ట్ టైం ఒక ఎక్స్ అనే బుక్ చదివాను కాబట్టి ఇప్పుడు వై అనే బుక్ చదువుతాను. మీరు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాబ్లం అంతా పుస్తకాల్లో లేదు, ప్రాబ్లం అంతా ఫ్యాకల్టీలో లేదు, ఉందంతా నీ మైండ్ సెట్లోనే ఉందన్నమాట. అంటే 10% ఆఫ్ ద మార్క్స్లో కనుక నువ్వు పోయావు అంటే నువ్వు ఎలిమినేషన్ మీద నువ్వు సరిగా దృష్టి కేంద్రీకరించలేదు అనేది అర్థం. అంటే నువ్వు సరిగా చదవదు. నాకు తెలిసి గ్రూప్ 2 అభ్యర్థులు చదివినట్టు భూమి మీద ఎవరు చదవరు. అమ్మ చాలా మార్వలస్గా చదువుతారు, ఎక్స్ట్రాడినరీ, బిగ్ సాల్యూట్ టు దోస్ హార్డ్ వర్క్. కానీ ఆ ప్రిపరేషన్కి కొంచెం వాల్యూ ఎడిషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలిసిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఫట్ ఆన్సర్లు పెట్టుకుంటారు. తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, నియరెస్ట్ ఆన్సర్స్ వచ్చిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి. సో ఇక్కడ బోర్డు మీద క్వశ్చన్ రాశాను, మీరు చూడండి. దీన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏపీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 3లో అడిగిన క్వశ్చన్, టీజీపీఎస్సీ గ్రూప్ 3లో అడిగిన క్వశ్చన్. ఓకే, ఇది చూడగానే అభ్యర్థి అర్థం చేసుకొని ఇది నాకు తెలిసిన క్వశ్చన్ తెలియని క్వశ్చన్ అని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, ఓకే,
So BOD value in ppm of pure water and highly polluted water respectively are, okay, 17 and higher than 17, less than 5 and higher than 17, higher than 17 and less than 5, and 2 and 5. Okay, ఇక్కడ ఈ క్వశ్చన్ మీరు డోంట్ సీ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ టాపిక్, సబ్జెక్ట్ క్వశ్చన్ చూడదు మీరు. అది టాలెంట్ అనమాట. దట్ ఈస్ ద గుడ్ స్కిల్ టు ద ఆస్పిరెంట్. ఇది నాకు తెలిసిన క్వశ్చన్ పార్షియల్గా తెలుసా తెలియదా, పార్షియల్గా తెలిసిన క్వశ్చన్ కూడా తెలియదని తీసుకొచ్చినప్పుడే నీకు ఆన్సర్ డిస్కవర్ అవుతుంది. ఇక్కడ నీ సొంత తెలివితేటలు వాడే కొద్దీ నెగిటివ్ మార్కింగ్లో చాలా వరకు వెనక్కి వెళ్ళిపోతుంది. అది చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఫీల్డ్ వదిలిపెట్టాలనిపించదు. ఓకే, దీంట్లో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఓకే, సో నేను చెప్పాలనుకుంటున్నాను ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మొత్తం అసలు ఇక్కడ మనకి mg/L అనేది BOD వాల్యూ, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, డెఫినేషన్ ఇది చదువుకుంటాం. కానీ ఇటువంటి క్వశ్చన్ పుస్తకాల్లో కానీ ఎక్కడ ఉండదు. ఎగ్జామినర్ చాలా డెలిబరేట్గా పెట్టుకున్నాడు అనమాట. సో చూడండి, కన్సిడర్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ లాజికల్ క్వశ్చన్. దీన్ని సబ్జెక్ట్ క్వశ్చన్ అనుకోవద్దు. కన్సిడర్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ లాజికల్ క్వశ్చన్. ఎప్పుడైతే మీరు దీన్ని లాజికల్ క్వశ్చన్ అనుకుంటారో అప్పుడు అసలు ఎటువంటి ఎమోషన్స్కి గురి కాకుండా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూస్తారు, పేరెంట్స్కి రిలేటివ్స్కి సర్జరీ చేసేటప్పుడు ఎలాగైతే డాక్టర్ తటపటాయిస్తాడో అలాగే ఈ క్వశ్చన్ నాకు తెలిసిందని కనుక నువ్వు అటెంప్ట్ చేస్తే నీకు ఉన్నటువంటి పార్షియల్ నాలెడ్జ్ నీకు సరైనటువంటి ఆన్సర్ని ఇవ్వదు. వన్స్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ లాజికల్ డెరైవ్డ్ క్వశ్చన్ నువ్వు అర్థం చేసుకున్నావు, నాకేం తెలియదు, ఓన్లీ లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే నీకు ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ దీంట్లో ఉన్నటువంటి కీవర్డ్ ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ లాజికల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కీవర్డ్ ఇన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ హైలీ. అంటే ఇక్కడ ప్యూర్ వాటర్ కి ప్యూర్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛమైన నీరు, ఓకే, ప్యూర్ ఆర్ ఫ్రెష్ వాటర్. ప్యూర్ వాటర్ కి వెంటనే హైలీ పొల్యూటెడ్ ఉంటుందా? ఉండదు. ప్యూర్ వాటర్ తర్వాత ఏముంటుంది? పొల్యూటెడ్ వాటర్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? హైలీ పొల్యూటెడ్ వాటర్ ఉంటుంది. అంతే కదా? ప్యూర్ వాటర్ కి వెంటనే హైలీ పొల్యూటెడ్ వస్తుందా? ఇప్పుడు చూద్దాం. ప్యూర్ వాటర్ యొక్క వాల్యూ అది వాట్ ఎవర్ అబౌట్ ద ppm. ppm అనేది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన స్టాండర్డ్. అది ప్యూర్ అనేది అది ppm కావచ్చు, mg/L. లెట్ us say 5 అనుకున్నాం. ఓకే, ప్యూర్ వాటర్ యొక్క BOD బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ మీకు తెలుసు, సబ్జెక్ట్ తెలుసు. ఓకే, సో ఇక్కడ ప్యూర్ కి లోయెస్ట్ ఉంటుంది, హైలీ పొల్యూటెడ్ కి ఏముంటుంది? హైయెస్ట్ ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ సచ్. లెస్ దాన్ 5 అండ్ హైయర్ దాన్ 17. అలా కాకుండా ఓకే, హైయర్ దాన్ 17, ఇప్పుడు ఈ రెండింటి మధ్య కదా హైయర్ దాన్ 17 తీసేయచ్చు. ఇప్పుడు 2 and 5 ఇమ్మీడియట్ గా ఇక్కడ ఈ లాజిక్ మీద దిస్ ఇస్ రాంగ్. ఓకే, దిస్ లాజిక్. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఎగ్జామినర్ ఈ యొక్క బేసిస్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. మీరు జాగ్రత్త అర్థం చేసుకోండి. 17 and 17, less than 17 and more than 17 will never be considered as polluted and pure water. Okay, 2 and 5 ప్యూర్ కి హైలీ పొల్యూటెడ్ కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక వాటర్ తీసుకున్నాం, ఆ వాటర్ ప్యూర్ గా ఉంది, దాని యొక్క BOD తక్కువ ఉంటుంది. ఓకే, హైలీ పొల్యూటెడ్ వాటర్ యొక్క BOD ఎక్కువ ఉంటుంది. సో ఇది బేసిక్, అంతవరకే తెలుసు. నెంబర్ 2, సో ఇది 5 వెంటనే 17 వస్తుందా? లేదు కదా. ప్యూర్ వాటర్, పొల్యూటెడ్ వాటర్, హైలీ పొల్యూటెడ్ వాటర్. ప్యూర్, పొల్యూటెడ్ అండ్ హైలీ పొల్యూటెడ్. ఆ ట్రిక్ అంటే ఆ లాజికల్ సెన్స్ చదవగలిగితే, అంటే క్వశ్చన్ చదవగానే నాకు దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేదు కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ లాజిక్ మాత్రమే ఉపయోగిస్తాను అని నువ్వు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలంటే నువ్వు క్వశ్చన్ దేన్ని ఐడెంటిఫై చేయాలి? యూ మస్ట్ ఐడెంటిఫై ద కీవర్డ్. వాట్ ఈస్ ద కీవర్డ్ ఇన్ దిస్ క్వశ్చన్ ఈస్ నథింగ్ బట్ హైలీ. దట్ మేక్స్ ఇటువంటివి ప్రతి క్వశ్చన్ పేపర్ లో కనీసం 10 క్వశ్చన్స్, 10% ఆఫ్ ద క్వశ్చన్స్ డిసైడ్ చేస్తాను. ఇక్కడే విజేతకి పరాజితకి డిఫరెన్స్ వస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. I hope you understand the concept. So, alage, today we are going to discuss one more important current topic called as ELISA. What is ELISA? Actually, ELISA మీద 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. November 22, 2024 na European Center for Nuclear Research has produced
an ELISA experiment. ELISA మీద 3 ఉండే అబ్రివేషన్స్ ఉన్నాయి. 3 అబ్రివేషన్స్. ఒక ELISA అయితే మీకు తెలిసి ఉండొచ్చు. ఒక ELISA 2 ELISA యూపీఎస్సీలో అడిగాను. ఒక ELISA ఇది ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అసే. ఇది హెచ్ఐవి వంటి వ్యాధి నిర్ధారణ చేసే టెస్ట్ అయినటువంటి ELISA. నెంబర్ 2 ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ యూపీఎస్సీ 2019 లో వచ్చాడు, 2019 or 18 వచ్చాడు. ELISA ఎవాల్వ్డ్ లేజర్ ఇంటర్ఫెరోమెట్రిక్ స్పేస్ యాంటెన్నా. Evolved laser interferometric space antenna. And number 3, November 22nd, 2024, the CERN laboratory will produce చేసినటువంటి ELISA is nothing but experimental LINAC for surface physics. For surface physics. European Center for Nuclear Research. CERN యొక్క abbreviation is, what is CERN? European Center for Nuclear Research. European Center for Nuclear Research గా పిలువబడేటువంటి CERN లో, European Center for Nuclear Research గా పిలువబడే CERN లో Experimental Linear Accelerator for Surface Physics. ఓకే, ఫ్రాన్స్ కి స్విట్జర్లాండ్ సరిహద్దులో ఉన్నటువంటి ఆల్ప్స్ పర్వతాల ప్రాంతంలో, ఆల్ప్స్ పర్వత పాద ప్రాంతంలో ఈ ELISA ఏర్పాటు చేశారు. వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ELISA అంటే ఎక్స్పెరిమెంటల్ లీనియర్ యాక్సిలరేటర్. లీనియర్ మీన్స్ వాట్? లీనియర్ యాక్సిలరేటర్. ఈ ఎక్స్పెరిమెంటల్ లీనియర్ ఫర్ సర్ఫేస్ ఫిజిక్స్ ఓకే ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ ప్రోటాన్ యాక్సిలరేటర్. జనరల్ గా యాక్సిలరేటర్స్ ఎలా ఉంటాయి అంటే జనరల్ గా సర్క్యులర్ యాక్సిలరేటర్స్. సర్క్యులర్ యాక్సిలరేటర్ అంటే ప్రోటాన్ ఎలా పంపిస్తారు? ప్రోటాన్ అనేక వైపులు తిరుగుతూ మ్యాగ్నెటిక్ వలన యాక్సిలరేషన్ జరుగుతుంది వృత్తాకారం. కానీ లీనియర్ యాక్సిలరేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ టెక్నాలజీ. సో ఈ లీనియర్ అంటే స్ట్రైట్ లైన్ లో ప్రోటాన్ పంపించి చుట్టుపక్కల ప్రోటాన్ ప్రయాణించే మార్గంలో అన్ని వైపులా మ్యాగ్నెట్ పెట్టించి దాని యొక్క వేగాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ as what? యాక్సిలరేటర్. ఇది ఈ ELISA CERN లో అభివృద్ధి చేసినటువంటి ప్రోటాన్ యాక్సిలరేటర్, లీనియర్ ప్రోటాన్ యాక్సిలరేటర్. వాట్ ఈస్ దిస్? లీనియర్ ప్రోటాన్ యాక్సిలరేటర్. ఈ లీనియర్ ప్రోటాన్ యాక్సిలరేటర్ అనేటువంటి లీనియర్ ప్రోటాన్ యాక్సిలరేటర్. ఈ లీనియర్ ప్రోటాన్ యాక్సిలరేటర్ అయినటువంటిది వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ ఈ ELISA? లీనియర్ ప్రోటాన్ యాక్సిలరేటర్ అప్లికేషన్స్ ఏంటంటే ఆర్కియలాజికల్ కావచ్చు, మ్యూజియంస్ లో కావచ్చు, లేకపోతే పురాతత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఈ లినాక్ ఎంతగానో దోహదం చేస్తుంది, ఈ ELISA ఎంతగానో దోహదం చేస్తుంది. నార్మల్ లీనియర్ యాక్సిలరేటర్ మన వైద్య చికిత్సలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ELISA ద్వారా చేసినటువంటి ప్రోటాన్ లీనియర్ యాక్సిలరేటర్ ఏ రంగాల్లో ఉపయోగపడుతుందంటే ప్రోటాన్ లీనియర్ యాక్సిలరేటర్. ELISA ప్రోటాన్ లీనియర్ యాక్సిలరేటర్. ఓకే, ప్రోటాన్ లీనియర్ యాక్సిలరేటర్. ఓకే, ఆర్కియలాజికల్ నెంబర్ 2 ఆర్కియలాజికల్ అంశాల పట్ల మరియు మ్యూజియంలలో. నెంబర్ 3 పురాతత్వ శాస్త్రంలో. ఓకే, ఏదైనా ఫాజిల్ అధ్యయనం చేయాలి లేదా ఫాజిల్ యొక్క దాంట్లో ఉన్నటువంటి కంపోజిషన్ అధ్యయనం చేయడం కోసం ఈ ELISAను CERN అభివృద్ధి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రోటాన్ లీనియర్ యాక్సిలరేటర్. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రోటాన్ లీనియర్ యాక్సిలరేటర్. ఓకే, ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుందని చెప్పాను. ఇటువంటి రోజు ఇస్తూ ఉంటాను మీకు ఎగ్జామ్ వరకు. ఓకే, అవి ఎగ్జామ్ అంటే మీరు దానికి లిమిట్స్ ఏం పెట్టుకోవద్దు, ఇంతవరకే కరెంట్ అఫైర్స్ చదవాలని. నా వంతుగా నేను మాక్సిమం ఎవ్రీడే ఒక 10 to 15 minutes కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ మీద మీకు వీడియోలు చేస్తూ ఉంటారు. వీటిని ఏం చేస్తారంటే మీరు నీట్గా నోట్స్ రాసుకోండి.
ఓకే, ఇవి మీకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్.